స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నిస్వార్థ రాజకీయ యోధుడు రాజా బుల్లిబాబు విగ్రహావిష్కరణ సభలో యనమల. పాయకరావుపేటలో 2 ఏళ్ల నమ్మకం, వేడుక, అభివృద్ధి, సంక్షేమం అజెండా అన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అనపర్తిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే, కలెక్టర్ శ్రీకారం. బిక్కవోల్లో ఆకట్టుకున్న విద్యార్థుల యోగాసనాలు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి. ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం. కాకినాడ జిల్లా తుని తొలి ఎమ్మెల్యే రాజా బుల్లిబాబు విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. అజయ్ ప్రకాష్ ఫౌండేషన్ సౌజన్యంతో టౌన్ పోలీస్ స్టేషన్ కు సమీపంలో ఏర్పాటు చేసిన రాజా బుల్లిబాబు విగ్రహాన్ని పతంజలి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఆచార్య బాలకృష్ణ, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ వర్మ ఆవిష్కరించారు. అనంతరం శ్రీప్రకాష్ వ్యవస్థాపకుడు CHVK నరసింహారావు, జాయింట్ సెక్రటరీ విజయ్ ప్రకాష్లతో కలిసి రాజా బుల్లిబాబు సావనీర్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు గారు, మాజీ ఎమ్మెల్సీ వర్మ గారు, ప్రకాష్ ఎస్పీ ప్రకాష్ అధినేత, మిగతా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ రోజున మన తుని పట్టణంలో చాలా ఘనంగా రాజా బుల్లిబాబు గారి విగ్రహాన్ని బాలకృష్ణ చేత పతాంజలి అధినేత బాలకృష్ణ గారు ఆవిష్కరించడం, మనమందరం కూడా స్థానికంగా కార్యక్రమాల్లో పాల్గొనడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఇంకేంటంటే మేము రాజకీయాల్లో ప్రారంభంగా బుల్లిబాబు గారు వారి కుటుంబాన్ని దాదాపు 30 సంవత్సరాలు రాజకీయ ఈ నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యేగా కానీ, వారి అమ్మాయి విజయలక్ష్మి గారు కానీ, అదేవిధంగా వారి మనవడు అశోక్ బాబు గారు కానీ, ఇదంతా కూడా రాజకీయ జీవితాన్ని రాజకీయాలు అందించినటువంటి నియోజకవర్గానికి అందించినటువంటి కుటుంబం. నేను చదువుకునే రోజుల్లో బుల్లిబాబు గారిని చూశాను, కానీ చిన్నప్పుడు చూశాను. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, ఆ రోజుల్లో ఉండేటువంటి రాజకీయాలకు అనుగుణంగా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ ఈరోజు కూడా ప్రజలు మర్చిపోలేరు. ఎందుకంటే రాజకీయ సేవ అంటే 2-3 రకాలుగా ఉండాలి. ఒకటి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం, 2 నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి సకల సౌకర్యాలు సమకూర్చడం, 3 అన్నింటికంటే ముఖ్యంగా రాజకీయ నాయకుడు వ్యక్తిత్వాన్ని పోషించుకోవడం. బుల్లిబాబు గారిని చూస్తూ ఉంటే మనిషి గాంభీర్యంగా ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నా చాలా మంచి మనసు అనేటువంటి మా ఫాదర్ గారు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మా కుటుంబానికి బుల్లిబాబు గారి కుటుంబానికి చాలా సన్నిహితం ఉండేది. మా ఫాదర్ ఎక్కువ బుల్లిబాబు గారు చెట్టు ఉండేవారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వెళ్ళిపోయాను తప్ప అంతకుముందు వాళ్ళిద్దరూ కూడా చాలా స్నేహితులుగా ఉండేవారు. ఈరోజు అశోక్ బాబు గారు మేము ఎలా ఉన్నామో అట్లనే అంత మొదటి నుంచి కూడా ఈ దేశ కుటుంబాలు కలిసి ఉండేది. బుల్లిబాబు గారి గురించి చెప్తూ ఉంటే విన్నాం. ఎందుచేతంటే ఆయన ఎప్పుడు కూడా రాజకీయ ఖర్చు పెట్టి కోరుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాలు వేరు, ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు వేరు. ఆ రోజు రాజకీయ నాయకులు అంటే కొంచెం వ్యక్తిత్వం, అదేవిధంగా ఒక మంచితనం, ఒక సమాజ సేవ చేయాలి, అదేవిధంగా నిస్వార్థంగా సేవ చేయాలనేటువంటి ప్రతిపాదనతో ఉన్న వాళ్ళు మన బుల్లిబాబు గారు చాలా ప్రధానమైన వ్యక్తి.
లేకపోతే ప్రజలు అంత అమాయకులు కాదు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని పోషించారంటే రాజకీయాల్లో ఆ కుటుంబం ఈ సమాజానికి చేసినటువంటి సేవలు మర్చిపోవాలనేటువంటి మా ప్రజలకు కూడా తెలుసు. అంచేత గురుబాబు గారు ఆ రోజున ఈ నియోజకవర్గానికి ఒక గుర్తింపు తెచ్చారు. అంచేతంటే 1951లో మనకి పులి నియోజకవర్గం ఏర్పడింది. 1951లో పులి నియోజకవర్గం ఏర్పడితే 52వ సంవత్సరంలో ఫస్ట్ ఎలక్షన్ జరిగాయి ప్రజాస్వామ్యంలో. ఆ 52 ఎలక్షన్లో దాదాపు 5గురు పోటీ చేశారు. 5గురు పోటీల్లో గురుబాబు గారు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవాలనేటువంటి సన్నివేశం కూడా కాదు. తర్వాత చాలామంది వచ్చారు, చాలామంది పోటీ చేశారు. ఎవరు పోటీ చేసినప్పుడు కూడా గురుబాబు గారికి ఒక మంచితనం ఉంది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా గెలుస్తూ వచ్చారు. తర్వాత వాళ్ళ అమ్మాయి విజయలక్ష్మి గారిని పెట్టారు, ఆవిడ కూడా విజయలక్ష్మిలో గెలిచారు. సరే కొన్ని రాజకీయ పరిణామాల్లో తెలుగుదేశం నేను పోటీ చేశాను. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం వేడుక పాయకరావుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగింది. నక్కపల్లి మండలం దొడ్డిగళ్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్ ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అనంతరం భారతీ కన్వెన్షన్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్న ఆమె వివిధ అభివృద్ధి సంక్షేమ స్టాల్స్ ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. 2 ఏళ్లలో పాయకరావుపేట నియోజకవర్గంలో సుమారు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని హోంమంత్రి వెల్లడించారు. పందూరు వంతెన పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే వంతెనను ప్రారంభిస్తామని తెలిపారు. నిజంగా అలా కాదు అనుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి మెజార్టీ వచ్చిన వార్డులో మేము రోడ్లు లేకుండా మానేసామా? వాళ్ళకి ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు లేకుండా మానేసామా? ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఎక్కువ ఏం మాట్లాడి వాళ్ళ ఎవరిని విమర్శించట్లేదు. ఇక్కడ బయట ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుల గురించి కూడా మాట్లాడలేదు. ఇక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నా అన్నదమ్ముల గురించి మాట్లాడుతున్నా. అది నా సంస్కారం. నా అన్నదమ్ములని వాళ్ళని కూడా నా అన్నదమ్ముల కింద భావించే నేను మాట్లాడుతున్నాను. అన్నా, మీకు ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక చిన్న అక్రమ కేసైనా పెట్టానా? నేను హోమ్ మినిస్టర్. నేను ఈరోజు మామూలుగా మాట్లాడాలనుకుంటే మీరు చేసే పనులు కానీ మీరు మాట్లాడే మాటలు కానీ నేను కేసులు పెట్టచ్చు. నేను ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో అక్రమంగా ఎవరి మీద కూడా ఒక కేసు కూడా బనాయించలేదు. ఏ రోజైనా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేసామా? ఏ రోజైనా మిమ్మల్ని అక్రమంగా తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టామా? ఏ రోజైనా మిమ్మల్ని అక్కడ మీరు చేస్తున్న వ్యాపారాల్ని మా వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడ్డుకున్నారా? ఎవరు నీతిగా నిజాయితీగా చేసుకుంటే చేసుకోండి అని చెప్పే వదిలేమే. ఈ రోజు నా గురించి మాట్లాడేటప్పుడు దయచేసి నీ ఇంట్లో ఆడబిడ్డ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడితే ఎలా రియాక్ట్ అవుతారో అలా రియాక్ట్ అవ్వండి. మనం ఏదైనా రాజకీయాలంటే వేరే ప్లాట్ఫామ్స్ మేము తీసుకుందాం తప్పించి నా చదువు గురించి, నా ఉద్యోగం గురించి, నా పట్టు గురించి, నా బొట్టు గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళెవరికి విజ్ఞప్తి ఉందా లేదా అని అనుకోవాలి. కానీ పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఉంది అని నేను ఇంతవరకు భావించాను. ఆ విజ్ఞప్తి గుర్తు చేద్దామని నేను మొదలు చెప్తున్నాను. నేను సైద్ధాంతికంగా ఏమైనా తప్పు చేశానా? నా ప్రొఫెషన్ లో ఏమైనా తప్పు చేశానా? నేనేమైనా అవినీతి చేశానా? మాట్లాడండి, నేను పడతా. దీనికి కూడా నేను పడము అనట్లేదు. నేను విజ్ఞప్తి వదిలేస్తున్నా. ఇది నా ఆడబిడ్డలకు తెలియాలి కాబట్టి ఈ స్టేజ్ మీద నా నియోజకవర్గ ప్రజలకి మాత్రమే చెప్తాను. స్టేట్ లెవెల్లో కూర్చొని మాట్లాడాల్సింది వేరే ఉంది, అప్పుడు మాట్లాడతా. ఈ రోజు ఇక్కడ ఇంతమంది ఆడబిడ్డలు ఉన్నారండి. మీరందరూ నీళ్ళేసి మొహం సొక్కలే పడుకుంటామా? పౌడర్ రాసుకుంటామా? పౌడర్ ముందు ఏ మాయిశ్చరైజర్ రాసుకుంటాం. ఈ మధ్య సన్స్క్రీన్ రాసుకుంటారు, పౌడర్ రాసుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, కాటన్ పెట్టుకుంటారు. ఇవన్నీ మామూలు చేసేదే కదండి. అవునా కదా చెప్పడము? ఈరోజు చంటి బిడ్డ పుడుతుంది, పుట్టిన తర్వాత చక్కగా స్నానం చేస్తాము, నలుగు బిడ్డ స్నానం చేస్తాము, చక్కగా అమ్మాయి పౌడర్ రాసి చిన్న బొట్టు పెట్టి చిన్న బొట్టు చుట్ట పెట్టి నా బంగారం చెప్పి దృష్టి తీసుకొని మురిసిపోతాం. అది కూడా మేకప్ ఏనా? అది కూడా మేకప్ ఏనా? అది మేకప్ అనుకుంటే ఈ రోజు మన అందరూ వేసుకునే కూడా మేకప్ లేదా? ఏంటి తప్పే?
చదువు. ఆ అమ్మాయి ఏం చదువుతుందో మేము అలాంటి చదువు చదవాలి. ఎస్, నేను చదివిన చదువులు చదవడానికి నేను ఎప్పుడు బాధపడి ఇలాంటి విషయాలు ఇలాంటివన్నీ విని 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 రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు ఈ పొజిషన్ లో కూర్చున్నాను. ఇంకా పడతా ప్రాబ్లం ఏం లేదు. ఎవరి గురించి అంటే ఈ రాష్ట్ర ప్రజల గురించి, నా పాయకరపడి నియోజకవర్గ ప్రజల గురించి ఎన్ని అవమానాలు పడ్డానికైనా సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్క రోజు కూడా బ్యాక్ స్టెప్ నేను వెళ్ళను. నేను ఎలాంటిదానంటే నాకులాగే ఉండాలి అనుకుంటా జనాలందరూ. విమర్శలకి తల తీసి ఇంట్లో కూర్చొని రకాలం కాదు, మా పాయకరపేట కట్టుకోవాలంటే కాదు. ఎంత ఫోర్స్ వస్తుందో ఇక్కడ ఉన్న ప్రతి పాయకరపేట నీళ్లు తాగిన ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అలాగే తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నేషనల్ రీడర్స్ డేని పురస్కరించుకుని అనపర్తిలో P4లో భాగంగా 40 లక్షల రూపాయలతో దాతలు, ఎంపీడీఓలు నిధులతో కలిసి నిర్మించనున్న గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 80 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల రోజుల పాటు ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి PGRS ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొట్టమొదటిసారిగా కొవ్వూరులో ప్రారంభించిన PGRS కార్యక్రమాన్ని అనపర్తిలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందన్నారు. అనపర్తిలో అభివృద్ధి కార్యక్రమాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రతి నియోజకవర్గంలోని వరుసగా 4 సార్లు ఫిర్యాదుల విభాగాన్ని ప్రజా ఫిర్యాదుల విభాగం చేయాలని ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఈరోజు కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ అనపర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఈ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు నేషనల్ రీడింగ్ డే. ఆ సందర్భంగా ఇవాళ అనపర్తిలో ఒక లైబ్రరీకి మరి ఎక్కువ పుస్తకాలు చదివే కలెక్టర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి CSR ఫండ్స్ మేడపాటి రామలింగారెడ్డి గారు రామచంద్ర పేపర్ బోర్డు నుంచి 20 lakhs ఇచ్చారు. మండల పరిషత్తు 20 lakhs. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవం చేసుకున్నామో రోడ్డు 80 లక్షలతో నరేగా నుంచి చేయడం జరిగింది. ఈ ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. కలెక్టర్ గారి సహకారంతో పెద్ద ఎత్తున నరేగా నిధులు మనకు రావడం జరిగింది. దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి జిల్లా అధికారుల సహకారంతో ముందుకు వెళ్తా ఉన్నాం. దానికి మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నియోజకవర్గంలో ఈరోజు ప్రధానంగా ఒకటి శంకుస్థాపన, ఒకటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నేషనల్ రీడర్స్ డే. అందులో భాగంగా అనపర్తిలో మనకి ల్యాండ్ ఉంది. దాంట్లో G+1 P4 మోడల్లో 20 లక్షలు పేపర్ మిల్, మండపేటలో ఉన్న పేపర్ మిల్ వాళ్ళు ఇవ్వడం, ఇంకో 20 లక్షలు మండల పరిషత్ నిధులతో మనము G+1 లైబ్రరీ ఒకటి సెంటర్ ఆఫ్ ది మండల్లో మనము ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇందులో మేజర్గా పక్కనే హై స్కూల్ ఉండడము, తర్వాత ఎవరైతే చదువుకి మనం ఫోన్స్, మాధ్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత చదవడం తగ్గించాం బుక్స్. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ ది మండల్లో మంచి లొకేషన్లో మనం లైబ్రరీ పెట్టి బుక్స్ అన్ని కూడా ఇవ్వడం ద్వారా ఆ చదువుకునే హ్యాబిట్ని మనము పెంచాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తాం. ఇదే విధంగా నరేగాలో రోడ్ ఒకటి ఇక్కడ మనము 1.12 kilometers రోడ్ ఒకటి ప్రారంభించడం మొదలైంది. ఇదే కాకుండా PGRS మనం జిల్లా వ్యాప్తంగా ఒక నెల రోజులు ప్రతి ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వచ్చి నియోజకవర్గానికి సంబంధించిన మండలాల్లో ఉన్న గ్రీవెన్సెస్ని తీసుకోవడం జరుగుతుంది. జిల్లాలో స్థాయిలో మొట్టమొదటి కొవ్వూరులో స్టార్ట్ చేసాం. 4 ఫ్రైడేస్ జిల్లా యంత్రాంగం అక్కడ ఫస్ట్ హాఫ్ కూర్చుని అర్జీలన్నీ తీసుకుని ఆ అర్జీ మీద ఫాలో అప్ ఏంటి అనేది కూడా ఫాలో చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు మనము అనపర్తిలో స్టార్ట్ చేసాము. ఇంకో 3 మొత్తం 4 శుక్రవారాలు మా జిల్లా టీం ఇక్కడ ఉండి రెవెన్యూ సమస్యలు కానీ ఇతర సమస్యలు కానీ ఇవన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. దానికి పరిష్కారం ఉంటే చూపించడం జరుగుతుంది, లేకపోతే ఎలా దాన్ని మనం ఫర్దర్గా చేయలేకపోతున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ పాటించాలని, తద్వారా ఆరోగ్యకరమైన రాష్ట్రం ఏర్పడుతుందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరులో కూటమి నాయకులు అధికారులతో కలిసి చీపురు పట్టుకుని ఎమ్మెల్యే రోడ్లు ఊడ్చారు. అనంతరం స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక పడాల పెద్ద పుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ ఆకట్టుకుంది. వ్యాయామ ఉపాధ్యాయుడు ద్వారంపొడి యువరాజరెడ్డి సమక్షంలో దాదాపు 500 మంది విద్యార్థులతో పాఠశాల మైదానంలో యోగా 2K26 ఆకారంలో కూర్చొని అద్భుత నమూనాను ఆవిష్కరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని PM శ్రీ పడాల పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన యాజమాన్య కమిటీ, అలాగే తల్లిదండ్రుల కమిటీ, మరి ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులందరి సమక్షంలో అత్యద్భుతంగా రేపు ఉదయం 6 గంటల నుండి అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ యోగా ఏదైతే ఉందో ఆరోగ్యంలో భాగస్వామ్యం కావాలని రేపు జరిగేటటువంటి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అనండి. ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చేస్తున్నాను. అంటే ప్రమాణం ఎంత విలువైందో మనందరికీ తెలుసు, కానీ కోర్టులో చేసే ప్రమాణంలాగా బయటకు వచ్చిన తర్వాత అది మర్చిపోకుండా ఎందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఎంత ప్రధానంగా తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తారనేది కూడా మీరు అందరూ గ్రహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నారు. 10 నిమిషాల నుంచి 6 గంటల వరకు సాయంత్రం పెద్దలు కూడా దూరదర్శన్ ఛానల్ చూడండి. చక్కని ఇంటర్వ్యూలో మనకి ఎన్నో విషయాలు ఎమ్మెల్యే గారు అందులో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి ఎన్ హరినాథ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన న్యాయమూర్తికి దేవస్థాన అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం అందించగా తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దర్శనానంతరం ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు న్యాయమూర్తిని దుస్సాలవాతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఆర్డీఓ జీవీవి సత్యనారాయణ, తహసీల్దార్ రాంబాబు, దేవస్థాన అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
तन्नस्य प्रचोदयात् तन्नो लक्ष्मी प्रचोदयात् तन्नो धरा प्रचोदयात् देवस्य भारद्वाजाय समर्पणे चक्रवर्ती नरोजाय सार्वभौमाय मंगलम् तुमसा मोहन रूपाय మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధి ఎన్డీఏ కొత్త రోడ్డు వద్దనున్న వెస్ట్ జోన్ కార్యాలయంలో ట్యాక్స్ కలెక్టర్గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సహోద్యోగిగా పనిచేస్తూ మరణించిన అప్పల నారాయణకు రావాల్సిన సుమారు 20 లక్షల నగదుకు సంబంధించి ప్రొసీడింగ్స్ చేయడానికి 30,000 లంచం డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వటం ఇష్టం లేని మృతుని భార్య ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత పర్యవేక్షణలో డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో సదరు వ్యక్తిని జోనల్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అతని వద్ద నుండి 30,000 స్వాధీనం చేసుకుని కోర్టు ఆదేశాలతో రిమాండ్కు తరలించారు. ఈ దాడుల్లో ఇన్స్పెక్టర్లు వెంకట్రావు, శ్రీనివాసరావు, లక్ష్మణ్ రావు, సిబ్బంది సుప్రియ, సాగర్, లోకనాథం పాల్గొన్నారు. యాంటీ కరప్షన్ బ్యూరో అడిషనల్ ఎస్పీ నండి, రమణమూర్తి డిఎస్పీ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. సో మా ఆధ్వర్యంలో ఈరోజు ఈ జోనల్ కమిషనర్ ఆఫీస్ ఎన్ఐడి జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్లో శ్రీను అన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్, ఆయన ఇదే జీవీఎంసీలో హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ రీసెంట్గా చనిపోతే వాళ్ళ వైఫ్ పెన్షన్ తర్వాత అదర్ రిలేటెడ్ అమౌంట్స్ ఏవైతే రావాలో ఆ ఫైల్ ప్రాసెస్ చేయడానికి కోసం ఆల్రెడీ పెన్షన్ ఫైల్ ప్రాసెస్ చేశారు. దానివల్ల 11 lakhs అమౌంట్ వాళ్ళకు పడ్డాయి. ఈ ఈఎల్స్ తాలూకా అమౌంట్ పెట్టడానికని చెప్పి ఆ ఫైల్ పెట్టకుండా అలా పెండింగ్ పెట్టుకున్నారు. అమౌంట్ ఇస్తే తప్ప, ఈ 30,000 ఇస్తే తప్ప అది ప్రాసెస్ చేయమని చెప్పి కంప్లైంట్కి చెప్తే
కంప్లైంట్ ఏసీబీని అప్రోచ్ చేసామండి. ఫర్దర్ డీటెయిల్స్ డిఎస్పీ రమణమూర్తి గారు మీకు డీటెయిల్డ్గా చెప్తారు. వారి తాలూకా పెద్దనాన్నగారు అయినటువంటి అప్పల్ నారాయణ గారు, ఆయన పబ్లిక్ హెల్త్ వర్కర్. ఆయన అనారోగ్య కారణాల వల్ల సర్వీస్ ఉంటుండగా చనిపోయడం జరిగింది. చనిపోయిన తర్వాత ఆయనకు రావాల్సినటువంటి పెన్షన్, అలాగే గ్రాట్యుటీ, ఎర్నడ్ లీవు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్సు మొదలైనటువంటి ఎమాల్యుమెంట్స్ అన్నీ కూడా ఈ జోనల్ ఆఫీస్ ఏదైతే ఉందో వెస్ట్ జోన్, ఈ జోనల్ ఆఫీస్ నుంచి కాగితాలు ఫార్వర్డ్ చేయాల్సింది ఉంది జీవీఎంసీ మెయిన్ ఆఫీస్కి, తద్వారా ట్రెజరీకి. అయితే ఈ మన ఈ జోనల్ ఆఫీస్లో ఉండేటువంటి ట్యాక్స్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఈ జోనల్ ఆఫీస్కి సంబంధించినటువంటి మొత్తం ఎంప్లాయీస్ అందరి తాలూకా తునిపట్టణ సీనియర్ నేత గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. స్థానిక కూటమి కార్యాలయం వద్ద కూటమి శ్రేణుల ఆనందోత్సాహాల మధ్య జరిగిన మల్ల గణేష్ బర్త్డే కేక్ కట్ చేశారు. జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, కుక్కడపు బాలాజీ, కుండల రామకృష్ణ, నర్ల రత్నాకర్, దంతులూరి శ్రీనివాసరాజు తదితరులు మల్ల గణేష్ కు బర్త్డే విషెస్ తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిస్వార్థ రాజకీయ యోధుడు రాజా బుల్లిబాబు విగ్రహావిష్కరణ సభలో యనమల. పాయకరావుపేటలో 2 ఏళ్ల నమ్మకం వేడుక, అభివృద్ధి సంక్షేమం అజెండా అన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అనపర్తిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కలెక్టర్ శ్రీకారం, బిక్కవోల్లో ఆకట్టుకున్న విద్యార్థుల యోగాసనాలు. వాడపల్లి వెంకన్నను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి, ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ వై న్యూస్.